హలో అండి. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మేము ఉండే కాలనీలో సీతారాముల కళ్యాణం జరిపించడం జరిగింది. ఇది ఈ కాలనీలో మొదటిసారి సీతారాముల కళ్యాణ మహోత్సవం జరిపించారు. అయితే ఈ వీడియోని నేను ఎక్కడెక్కడ మెయిన్గా జరిపించారో పెళ్లి దగ్గర నుంచి నేను వీడియో తీసి పెడుతున్నాను, చూడండి. స్టార్టింగ్ కొంచెం గణపతి పూజ అది ఉంటుంది. తర్వాత నేను డైరెక్ట్గా జీలకర్ర బెల్లం దగ్గర నుంచి చూపించాను. ఇది వడి బియ్యం కూడా వేశారు. లాస్ట్ వరకు చూడండి. సంతు సర్వ ఇంద్రావంతో మరుతో విష్ణురగ్నిః మమాంతరిక్షమరుగోపమస్తు మహ్యం వాదపవతాం కామే అస్మిన్ మయీ దేవాద్రవై నమాయ జంతాం మయ్యా శ్రీరస్తు మహీ దేవహూతిః దైవ్యా హోతారామనిషంత పూర్వేదిష్టాస్యామతనుపా. ఈ వివాహంలో క్షత్రియులకు, వైశ్యులకు, బ్రాహ్మణులకు యజ్ఞోపవీత ధారణ ఉంటుంది కాబట్టి ముందుగా స్వామివారికి వెండి యజ్ఞోపవీత ధారణ కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఒకసారి అర్చన చేసిన తర్వాత చూపిస్తాను. ఓం అస్మిన్ యజ్ఞోపవీత అధిష్టాన దేవతాయే నమో నమః. ఉపచారిక స్నానమో మాభోష్ణామయోపవా స్నాన ఉచేత దాతనః మహేర్నాయ చక్షయవ సవితమూల సదస్యవాదీతినః ఔషధీరి మాత్ర తస్మారంగమామో యక్షయాజన్యత ఆపోజన్యత జనః శుద్ధోదకేన స్నాపయామి ఆవాయుధ దేవతాయే నమో నమః. ఉపనయనం అప్పుడు ఒక జంధ్యం వేస్తారు. తర్వాత వివాహం అప్పుడు రెండో జంధ్యం చేస్తాం కాబట్టి ఇప్పుడు స్వామివారి కళ్యాణానికి సంబంధించినటువంటి రెండో జంధ్యం ఒక్కసారి శ్రీ సీతారామచంద్ర భగవానికి. ఓం సుమూర్తమస్తు తదేవ లగ్నం సుదనంత దేవ తారావలం చంద్రబలం తదేవ విద్యావలం దైవం తదేవ లక్ష్మీపదే త్రిగుం సుప్రామి సావధాన సుమూర్తి సావధాన శ్రీ లక్ష్మీ నారాయణ ధ్యాన సావధాన ఫలా పుష్పాయాశ్చ పుష్పినేః బృహస్పతి ప్రసూద స్థానో ముంచంత గుంసః. హరి ఓం స్వస్తిష్టాశీతి సహస్రానాం ద్విజగురుదైవత్యానాం సమస్త జగదాధార మహామండూక కూర్మేఘ్న వారాశేష పృథివీనాం పురందర పావక యమనిరుతి వాయుకుబేర ఈశాన దృష్టి దిక్పాలకానాం జలద భవ హరిహర ముఖ్య దేవగణానాం నారద విశ్వామిత్ర పరశురాద్రి వాల్మీకి గౌతమి భృగు వ్యాసాది మహర్షీనాం సీతా అరుంధతి అహల్యా ద్రౌపది తారా మండోదరి పాంచాలి దమయంత్యాది మహపతి వ్రతానాం హరిశ్చంద్ర నలకాట వీర విక్రమార్క భోజరాజాది పుణ్యపురుషానాం గంగా నర్మదా తుంగభద్రా మలాభరణి శ్రీకృష్ణవేణి గోదావరి భీమరత్యాది మహానదీనాం జంబూ నింబ కదంబ చూత ప్రముఖ నారీకేల ఖర్జూర దాత్రి దావిన్యాది ఫలవృక్షానాం పున్నాగజాజి వకుల కేతకీ చంపకా మల్లికా మాధవి మాలత్యాది వివిధ కుసుమానాం కస్తూరి కుంకుమ అగరు గోరోషనాది సుగంధానాం అపరిమిత కనక కలశ కన్యకా గృహమేదికా విశ్వవీనాది వ్యాధమేఘత్వనీనాం అయోధ్యా కాశీ పురుషోత్తమ రామేశ్వరాది పుణ్యనగరీనాం శ్రీశైల వింధ్య హేమాచల గోవర్ధన కైలాసాది మహాశైలానాం తర్క మీమాంస న్యాయ వైశేషిక పాఠ ప్రాభాకర వ్యాకరణాది షట్శాస్త్రానాం ఋగ్యజుస్సామధర్వణ వేదానాం లగ్నహోరాత్రేకాన్నవాంశద్వాదశాంశ నిరంతరానుకూల శుభాశోభన సమూర్త్యస్తు అస్మిన్ శ్రీవారం సుదితం సువారం సునక్షత్రం సుయోగం సుకరణం సుచంద్ర తారాబలం అనుకూల శుభాశోభన సర్వే గ్రహా సునక్షత్ర శుభైక స్థాన ఫలదేవత ప్రీత్యర్థం సుముహూర్తమస్తు. అందరూ కూడా కూర్చోండమ్మా, ఎవరు నిల్చోకండి. మంత్రులు గారు మాత్రం నిల్చుంటారు. అయిన తర్వాత మొదటిగా ఆ సుముహూర్త సమయానికి ఆ దృష్టి పడితే ఆ బంధం గట్టి ఉంటుంది కాబట్టి ఆ విధంగానే సుముహూర్తమస్తు. ఓం గట్టి మీద చెప్పినప్పుడు గట్టి మీద కొట్టాలి. నేను చెప్పినప్పుడు ఓం తదేవ లగ్నం సుదినం తదేవ చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే త్రైగుం స్మరామి సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. శ్రీరామ పత్ని జనకస్య పుత్రి సీతాంగనా సుందర కోమలాంగి శ్రీ విష్ణు పత్ని భువనైక మాత వధూవరాభ్యాం వరదా భవంతు. సావధాన సుముహూర్తే సావధాన సావధాన శ్రీ లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. కళ్యాణం గమనీయ కోమలకరైరాద్రాక్షతారోపణం. ఓం కళ్యాణాభుజగాత్రాయ కామితార్థప్రదాయిని శ్రీమతి వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం.
మంగళసూత్ర పూజ. అమ్మ మంగళసూత్రాలు దర్శనం వాళ్ళు ఇవ్వండి. సముధో జయేమ ధనుష్యత్రోరపగామం గుణోత్తరమన సర్వా అదిశో జయేమ ఆవాజ దేవతాయే నమో నమః శావంతికా రెండు గణాలు యా ఫలనీర్యా ఫలా పుష్పాయాశ పుష్పినీః బృహస్పతి ప్రసూదా స్థానం ముంచంతు కుమ్మసాస్మిన్ శ్రీ మహాకంకణ మాంగళ్య దేవతాయే నమో నమః. ఓం సర్వోపచారార్థే అక్షతాన్ సమర్పయామి. ఆనంద మంగళ నీరాంజన దీపం నివేదయామి. ఓం శ్రీయేజాత్ శ్రీయాంగ్రియాయ శ్రీయం భుజో త్రిభ్యో దదాతి శ్రీయం వసానమతమాన్ భవంతి సంతప్యావ్యాం తత్తే సంధ్యతే ప్రజయా పశువర్య ఏవం వేద నీరాంజనం సమర్పయామి. నీరాజనాంజనం అయ్యా మంగళసూత్రం అక్కడికి వస్తుంది, కానీ చెప్పులు వేసుకొని నమస్కారం చేయకండి. వీలైనంత దూరంగా నమస్కారం చేయండి. ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పులు లేకుండా కింద కూర్చున్న వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి సుమంగళి అందరూ ఆడవాళ్ళందరూ కూడా నమస్కారం చేయండి. అమ్మా మంగళసూత్రము ఇక్కడ ఉన్నటువంటి దంపతులు తాకి నమస్కారం చేయండి. ఎవరు హడావిడి చేయకండి, ఎవరు లేవకండి, అందరి దగ్గరికి వస్తుంది. లేసి ఇబ్బంది పెట్టకండి ఎవరికి. ఓం శ్రీమన్ మహాజాఫలనీర్జా అఫలా పుష్పాయాశ పుష్పినీః బృహస్పతి ప్రసూదా స్థానం ముంచంతు గుమ్మసః. నిదానంగా ఇట్లా వెళ్ళి అట్లా రండి. ఓం హిరణ్యవర్ణాం హరణీం సువర్ణదస్రజాం చంద్రాం హిరణ్మహీం లక్ష్మీర్ జాతవేదో మమావహ త్వాం ఆవహ జాతవేదో లక్ష్మీర్మణపగామినీ యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం. అమ్మ మీకు అందినంత వరకు నమస్కారం. యా ఫలనీర్యా అఫలా పుష్పాయ కరవీరరసాని త్వాం పూజయామి జగదీశ్వరో ప్రసీద ఆరా పుష్పాని మనోహరాని జలాజలస్థాని సుపల్లవనాం అత్యంత ఆనుకూల్యదా బల సిద్ధిరస్తు శ్రీమన్ మహా ప్రసిద్ధి వినాయక స్వామి దేవతాయే నమో నమః. మాంగళ్య దేవతాయే నమో నమః.
పూజయామి చెప్తారు. తాంగ్రియదాం దేవ వరప్రసీదే కరవీరై జానిస్మై అంటే తలంబ్రాల కార్యక్రమం ఉంటుంది కాబట్టి ముందుగా బ్రాహ్మణం ఇక్కడ చేస్తాము. తర్వాత దంపతుల వారిగా ఇక్కడ పైన కూర్చుంటే దంపతులు అక్షరారోపణం చేయాలి. ఓం అశ్వదాయ గోదాయ రథానే మహాదనే రమేషదాం దేవి సర్వకామ్యార్థ సిద్ధేద. ఓం శ్రీయంజలీనాం పురుషంజలీనాం శ్రీయంజలీనాం ప్రోక్షణీనాం సువర్ణస్తండిలే ప్రతిముంచ ఇక్కడ దాకిచ్చి అక్కడ శ్రీయంజలీనాం శ్రీయంజలీనాం పురుషంజలీనాం క్షీరాభి కన్యాంగలు ప్రోక్తి సువర్ణస్తండిలే ప్రతిముంచు శుభ్రం కరో కరో నిత్య శుభం కరోతు. ఓం శ్రీయంజలీనాం పురుషంజలీనాం క్షీరాభి కన్యాం ఖలు ప్రోక్షణీనాం సువర్ణస్తండిలే ప్రతిముంచు శుభ్రం కరో కరో నిత్య శుభం కరోతు. శ్రీయంజలీనాం పురుషంజలీనాం క్షీరాభి కన్యా ఖలు ప్రోక్షణీనాం సువర్ణస్తండిలే ప్రతిముంచు శుభ్రం కరో కరో నిత్య శుభం కరోతు. శ్రీయంజలీనాం పురుషంజలీనాం క్షీరాభి కన్యా ఖలు ప్రోక్షణీనాం సువర్ణస్తండిలే ప్రతిముంచు శుభ్రం కరో కరో నిత్య శుభం కరోతు. శ్రియో మే కామ సమృద్ధ్యతా. మళ్ళీ కొడుతు మరి అక్కడ కూర్చోండి. పానకం నైవేద్యం కళ్యాణం కాగానే ఓం అమృత విధానమసి ఓం అమృత విధానమసి. అందరూ కళ్ళు మూసుకోండి అమ్మా. ఓం యా ఫలనీర్యా అఫల పుష్పాయా పుష్పిణీః. అయింది కాబట్టి భక్తులకు వడపప్పాకి ఇవ్వచ్చు. ఇంతటితో స్వామివారి యొక్క ముఖ్యమైనటువంటి కళ్యాణ మంటపం తలంబ్రాలు ఇవన్నీ కూడా జరిగినాయి కాబట్టి ఓడి బియ్యం వేయాలి. ఒకరి తర్వాత ఒకరు ఇబ్బంది లేకుండా ఇక్కడ ఒక బ్లౌజ్ పీస్ వేయండి. పెద్దగా కాస్త పక్క పెట్టండి. తీసుకుని స్వామివారి యొక్క మహానైవేద్యం తీసుకొని రావాలి. స్వామివారి యొక్క మహానైవేద్యం తీసుకొని రావాలి. స్వామి యొక్క ఆశీస్సులు అందరూ కోరుతూ శ్రీ సీతారామచంద్ర భగవానికి ఇంతటితో కళ్యాణ కార్యక్రమం అయింది. భక్తులు విధానంగా ఒక తర్వాత వచ్చి స్వామివారికి ఇక్కడ తలంబ్రాలు వేసి అక్షంతలు తీసుకొని మహాన్న ప్రసాదం హడావిడి లేకుండా ఇక్కడికి వచ్చి తీసుకోండి. తలంబ్రాలు అయిన తర్వాత స్వామివారి పాదాల దగ్గర మాత్రం అక్షంతలు వేయాలమ్మా. ఎవరు పైన శిరస్సు పైన వేయకూడదు. స్వామివారి పాదాల దగ్గర నమస్కారం చేసుకోండి. విధానంగా ఒకరి తర్వాత ఒకరు వచ్చేసేయండి. రైట్ స్వామి పాడలు చేతులకు దాసుల చప్పుడు